ఎన్నికల వేళ మమతా బెనర్జీ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆవిడంట ఇప్పుడు మనకి ఇక్కడ కార్పొరేషన్స్ ఉంటాయి. ఆ కుల కార్పొరేషన్, ఈ వ్యవస్థ కార్పొరేషన్ ఇట్లాంటి ఈ కార్పొరేషన్లన్నిటికీ చైర్మన్‌లని, డిప్యూటీ చైర్మన్‌లని, మెంబర్‌లనేస్తారు. కానీ 23కి ఆవిడే చైర్మన్ అట. అట్లాగే అలాంటి విచిత్రమైన వాటన్నిటికి ఇప్పుడు రాజీనామా చేసిందట. ఇందులో బెంగాల్ ప్రభుత్వంలో ఇతర ప్రభుత్వ రంగ బోర్డులు, అకాడమీలకు మొత్తంగా 23 పదవులకి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేసింది. హోంశాఖ ఇతరత్ర శాఖల నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఆరోగ్య మిషను, రాష్ట్ర వన్యప్రాణి బోర్డు, ఎకో టూరిజం అడ్వైజరీ బోర్డు, 125 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతోత్సవాల కమిటీ, ఉర్దూ అకాడమీ పాలక మండలి, బంగ్లా సంగీత మండలి ఆర్గనైజింగ్ కమిటీ, ఎస్సీ ఎస్టీల సలహా మండలి, పారిశ్రామిక అభివృద్ధి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు, విపత్తుల నిర్వహణ సంస్థ సహా అన్నిటికీ ఆవిడే చైర్మన్ అట. ఓన్లీ మెంబర్స్ని పెడద్దంట, కార్యకర్తలని. ఇప్పుడు ఆ పదవులన్నిటికీ రాజీనామా చేసింది. ఒక ఎత్తు అయితే రెండో వైపున దాదాపుగా బెంగాల్లో కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే గిరిజన ప్రాంతాలలో అక్కడ దాదాపుగా 50 దాకా సీట్లు ఉన్నాయి. ఆ గిరిజన ప్రాంతాలలో మొన్న రాష్ట్రపతిని అవమానించినటువంటి నేపథ్యంలో రాష్ట్రపతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆమెకి గిరిజన ప్రాంతాల్లో తాము చేసిన అభివృద్ధి ఏంటో చెప్తామంటూ అపాయింట్మెంట్ అడిగింది తృణమూల్ కాంగ్రెస్. 3 సార్లు అడిగింది ఇప్పటిదాకా. రాష్ట్రపతి ఈ కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టేకప్ చేశాక ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అపాయింట్మెంట్ తిరస్కరించడం వరుసగా 3 సార్లు మమతా బెనర్జీకే జరిగింది.